ఈరోజు మా జర్నీ ఎక్కడికంటే ఒక ట్రైబల్ విలేజ్, ఒక వాటర్ ఫాల్స్, ఒక రిమోట్ ఏరియాకి వెళ్తామని అనుకుంటున్నారా? కాదు, కాఫీ తాగుదాం. ఆ కాఫీ తాగిన తర్వాత అంత డీటెయిల్గా చెప్తాను మీకు. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? 2 కాఫీ, హాట్, వెరీ హాట్. ఈరోజు కొన్ని విషయాలు మీకు డీప్గా మా గురించి, మా రెవెన్యూ గురించి ఇవన్నీ షేర్ చేసుకుంటాను. అంటే ఈరోజు వీడియో మీతో ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా మాట్లాడే వీడియో అనమాట. ఎందుకంటే సాధారణంగా మనం ఎప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాం లేదు. సో ఈరోజు ఒకరితో ఒకరు మనం కూర్చుని డీటెయిల్గా మాట్లాడుకుంటాం. సో ఫైనల్గా మన కాఫీ మన దగ్గరకు వచ్చేసింది. ఈ పప్పలు ఏంటనుకుంటున్నారా? ఆయన ఆర్మీ హాస్పిటల్లో పనిచేస్తారంట. ఆయన తీసుకొచ్చి మాకు ఇచ్చారు. ఇక్కడ వాళ్ళు చాలా మంచి వాళ్ళు అండి, చాలా కైండ్ పీపుల్. నైస్. మేము ఎవరో కూడా తెలీదు. ఆయన వచ్చి మాకు ఇగో ఈ చాక్లెట్లు ఇచ్చేసి వెళ్ళిపోయారు. బాయ్. కాఫీ తాగి చాలా రోజులైంది. అంటే కాఫీ తాగుతున్నాము, కానీ ఇలాంటి కాఫీ తాగడం. కాఫీ అంటే లైఫ్లో ఒక్కొక్కసారి చిన్న విషయాలు కూడా చాలా పెద్దగా అనిపిస్తాయి. ఇప్పుడు మేము ఏ స్టేజ్లో ఉన్నామంటే ప్రతి చిన్న విషయం మాకు ఒక పెద్ద విషయం. ఆఫ్ కోర్స్ మా జర్నీలో మేము చాలా విషయాలు నేర్చుకుంటున్నాము. ట్రావెలింగ్ అంటే అంతే. ట్రావెలింగ్ చేసేటప్పుడు మీరు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. అంటే ప్రతిరోజు ఒక ఛాలెంజింగ్ డే అనమాట. క్యాజువల్ థింగ్ కూడానే ఒక పెద్ద విషయం అనమాట. ఈ కాఫీ జస్ట్ ఒక ఆర్డినరీ కాఫీ. ఒకప్పుడు మాకు అసలు లెక్క లేదు. ఈ కాఫీ కొనుక్కోవడానికి కూడా 10 సార్లు ఆలోచించుకుంటాం. హోటల్స్, ఒక నార్మల్ యావరేజ్ హోటల్ కానీ దొరికినట్లయితే మేము చాలా హ్యాపీ అయిపోతాం. ఒకప్పుడు కోర్స్ మాకు చాలా టెక్లు ఉండేవి. ఏంట్రా ఇలా పడుకుంటాం, ఎక్కడ పడుకుంటాం, అలాగనేసి. అంటే మాలో చాలా మార్పులు వచ్చినాయి. మా ఛానల్కి మీరు కానీ కొత్తగా వచ్చినట్లయితే ఒకసారి నేను చిన్న రివైండ్ చేస్తాను. నా పేరు హనీ, మా ఆవిడ పేరు కరీమా. మేమిద్దరూ దుబాయ్లో జాబ్ చేసుకునే వాళ్ళం. దుబాయ్లో కలిసాం. సంవత్సరంన్నర ముందు మేము ఇద్దరు జాబ్ని మానేసే ముందు సంవత్సరం వరకు మేము సేవింగ్స్ చేసాం. ఆ సేవింగ్స్తోనే మేము 2024లో ఒక సంవత్సరంలోనే మేము 10 కంట్రీస్ తిరిగేసాం. అప్పటికి మనకి యూట్యూబ్ ఉంది. యూట్యూబ్ మేము అంటే జాబ్ మానేసే ముందు మేము యూట్యూబ్ని పెట్టాం. ఎందుకంటే మనకు తెలుసు మన జర్నీని ఒక రికార్డ్ చేయాలి. ఎందుకంటే కోర్స్ మాకు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మేము కూర్చుని మా వీడియోస్ మేమే చూసుకుంటాం. అప్పుడు మేమే నవ్వుకుంటాం, ఆనందిస్తాం. సో అంతేకాకుండా ఎదరు వాళ్ళకి మోటివేట్ చేయాలి. అది ఎప్పుడు మా ఇద్దరు గోల్ అనమాట. మనందరికీ తెలిసిందే మన యూట్యూబ్లో ఎలాంటి కంటెంట్ వస్తూ ఉంటుంది. సో ఎదరు వాళ్ళకి మోటివేట్ చేయడానికి చాలా తక్కువ యూట్యూబర్స్ ఉన్నారు. సో ఎదరు వాళ్ళకి మోటివేట్ చేయాలి. అది మంచిలో కానివ్వండి లేదా ట్రావెలింగ్లో కానివ్వండి, మోటివేషన్ బాగా తక్కువ అయిపోయింది ఈ మధ్య. సో మా ఛానల్ ఏంటంటే మేము ఎదరు వాళ్ళకి ట్రావెలింగ్ చేయడానికి లేదా ఈ ప్రపంచంలో ఉన్న మంచితనాన్ని చూపించడానికి మేము ఇప్పుడు ట్రై చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే కోర్స్ రెవెన్యూ, అంటే డబ్బులు. యూట్యూబ్ వల్ల ఎంతో కొంత డబ్బులు వస్తాయి. మా జర్నీ పరంగా చూసుకున్నట్లయితే ఈజీ కాదండి, చాలా కష్టం. నేను ఎప్పుడూ హ్యాపీగా స్మైల్గా జాలీగా ఉంటాను. కానీ కోర్స్ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి స్ట్రెస్ వస్తుంది అనమాట. కెమెరాలు చూపించలేము అవన్నీ. ఎందుకంటే మన మెయిన్ థీమ్ ఏంటంటే ఎదరు వాళ్ళకి మోటివేట్ చేయాలి, హ్యాపీ నైస్ జాలీ వీడియోస్ చూపించాలి. యూట్యూబ్ వీడియోస్ వెళ్ళట్లేదు. ఎంత మంచి వీడియోస్ చేసినా కూడా వ్యూస్ రావట్లేదు. కోర్స్ అది ఎవరిది ప్రాబ్లం కాదు, అది యూట్యూబ్ ప్రాబ్లం. యూట్యూబ్ మన వీడియోస్ని పుష్ చేయట్లేదు. అది కానీ పుష్ అవ్వాలంటే నాకు తెలిసి ఏం చెయ్యాలో. ఆ రేంజ్లోకి వెళ్ళానంటే మనకి వ్యూస్, సబ్స్క్రైబర్స్ ఒక్క దెబ్బలో వచ్చేస్తారు. కానీ మనకు అది వద్దు. మన కంటెంట్ అది కాదు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నాలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఉన్నా తక్కువ ఉంటారు. ఎవరు ఎక్కడికి వెళ్ళలేని ప్లేసెస్కి వెళ్ళాలి. టూరిస్టిక్ ప్లేసెస్కి చాలా మంది వెళ్తారు, చూపిస్తారు. కానీ ఇటువంటి కొన్ని రిమోట్ ప్లేసెస్కి ఎవరు వెళ్ళలేరు. నేను మా ఆవిడ వెళ్తాం. అది సేఫ్ కూడా కాదనుకో, రిస్కీయే, కానీ వెళ్తాం. ఎందుకంటే మాకు ఇష్టమైంది మాకు చూపించడం మాకు ఇంకా ఇష్టం. నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకున్న సబ్స్క్రైబర్స్ చాలా మంచి సబ్స్క్రైబర్స్. మీరందరూ చాలా లైకులు కొడతారు. మీరు కానీ ఒక్కొక్కసారి నా కంటే పెద్ద యూట్యూబర్ వీడియో చూసారనుకో, వాళ్ళకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటారు, లైకులు తక్కువ ఉంటాయి. నా వీడియోస్కి నా రేషియోకి నాకు లైక్స్ చాలా ఎక్కువ ఉంటాయి.
కుప్పలు కుప్పలుగా ఉంటాయి. నేను చాలా చాలా హ్యాపీ. నన్ను చాలామంది ఒక ఫ్యామిలీ మెంబర్గా ఫీల్ అవుతారు. నేను ఎవరినో కూడా తెలియదు. ఓ సంవత్సరం ముందు అసలు జీరో అనమాట, ఎవరికి తెలియదు. సడన్గా వాళ్ళ లైఫ్లోకి వచ్చాను, సడన్గా వీడియోస్ చేసుకుంటున్నాను. సో ఒక బాండ్ అనమాట. లాస్ట్ టైం నేను మా ఇంటి సామాన్లన్నీ మా ఇంట్లో దుబాయ్లో అన్నీ అమ్మేసుకున్నాను. ఆ విషయం కూడా చెప్తాను. సో జర్నీ పరంగా చూసుకున్నట్లయితే మేము 1.5 year ముందు మా సేవింగ్స్ తీసుకొని మేము 10 countries తిరిగాం. ఆ డబ్బులు అయిపోతున్నాయి అనిపించుకుని మేము ఇండియాకి వచ్చాం. ఇండియాలో మేము 7-8 months ఉన్నాము మా అమ్మగారి ఇంట్లో. ఎందుకంటే నాకు సొంత ఇల్లు లేదు, కట్టుకోలేదు. సో మా అమ్మగారి ఇంట్లో 7 నెలల్లో 8 నెలల్లో ఉన్నాము. ఆ తర్వాత డబ్బులు ఇంట్లో కూర్చుని తింటున్నా కూడా అయిపోతాయండి డబ్బులు. ఆఫ్కోర్స్ మా అమ్మ ఎప్పుడు అంటూ ఉంటుంది, కూర్చుని తింటా ఉంటే కొండలు అరిగిపోతాయంట. అది నిజమే. మా ఇంట్లో కూర్చుని మేము కోనసీమలో అక్కడిక్కడికి వెళ్ళి వీడియోలు చేసుకుంటున్నా కూడా డబ్బులు అయిపోతున్నాయి. సో ఇంకా ఇలాగ మనకి పనికిరాదు అనేసి మేము ఏం చేసామంటే దుబాయ్కి తిరిగి వెళ్ళాం. ఎందుకంటే దుబాయ్లో మా ఫర్నిచర్ ఉంది, నా కార్ ఉంది. నా కార్ని అమ్మేశాను, దుబాయ్లో నా ఫర్నిచర్ని అంతా అమ్మేశాను. జీరో. చాలామంది యూట్యూబ్లో మన సబ్స్క్రైబర్స్ చూశారు, చాలా చాలా బాధపడ్డారు. నేను చాలా హ్యాపీ. వాళ్ళ బాధపడినందుకు కాదు, వాళ్ళకి ఆ ఫీలింగ్ వచ్చినందుకు. చాలామంది యూట్యూబ్ చూస్తారు, యూట్యూబర్ వీడియోస్ చూస్తారు, కానీ ఇంతలా పర్సనల్గా ఎవరు కనెక్ట్ అవ్వరు. కానీ నాతో కనెక్ట్ అవ్వరు. నేను చాలా చాలా బ్లెస్డ్, ఇంకా చాలా చాలా లక్కీ అనొచ్చు. సో సంథింగ్ మాలో ఏదో ఉంది. వాళ్ళు వాళ్ళ తమ్ముడుగా, వాళ్ళ అన్నయ్యగా, లేదా వాళ్ళ కొడుకుగా ఫీల్ అవుతారు. ఈ మధ్య మన సబ్స్క్రైబర్స్ మరీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి నాకు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. అది కామెంట్స్లో కానివ్వండి, లైక్స్లో కానివ్వండి, హైప్స్లో కానివ్వండి, 3-4 కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా కొంతమంది ఇంకా ఫర్దర్గా వాళ్ళు పర్సనల్గా నాకు కొంతమంది డబ్బులు పంపిస్తున్నారు. అది చాలా చాలా సపోర్ట్ అవుతుంది. అది ఐదర్ మా ఫుడ్లో లేదా జర్నీలో. సో లాస్ట్ టైం మేము మా ఫర్నిచర్ అన్నీ అమ్మేసి మేము ఏషియా ట్రిప్ స్టార్ట్ చేసాం. ఏషియా ట్రిప్ స్టార్ట్ చేయడానికి కారణం ఏషియా చవకగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఏషియాని మన స్టైల్లో ఎవరు చూపించలేరు కూడా. ఎందుకంటే మనం డీప్గా వెళ్తాం. ఇప్పుడు థాయిలాండే తీసుకోండి. థాయిలాండ్కి ఎవరైనా ఎక్కడికి వెళ్తారో మనందరికీ తెలుసు, కానీ థాయిలాండ్లో అనదర్ సైడ్ ఆఫ్ థాయిలాండ్ చూపించండి అంటే అది ఎవరు ఎప్పుడు చూడలేదు, ఎవరు ఎక్స్పీరియన్స్ చేయలేదు. వియత్నాంకి వెళ్ళండి, వియత్నాంలో ఒక అద్భుతమైన వాటర్ విలేజ్ చూపించండి, అది ఎవరు చూపించరు. అలాగే లావోస్ అయిపోయింది. లావోస్ కూడా రిమోట్ ప్లేసెస్కి, లావోస్కి ఎవరు వెళ్ళడానికి కూడా భయపడతారు. ఒకవేళ వాళ్ళు ఎంట్రీ అవనిస్తారా లేదా, ఎస్పెషలీ మన ఇండియన్స్కి. అలాంటి ప్లేసెస్కి మేము వెళ్ళి కష్టపడి ఎన్నో గంటల వరకు మేము బస్సుల్లో డబ్బులు సేవ్ చేసుకుని జర్నీ చేసాం. సో ఇప్పుడు మేము ఏ స్టేజ్లో ఉన్నామంటే మన డబ్బులు అయిపోయింది. ఇప్పుడు చాలా తక్కువ మన దగ్గర డబ్బులు మిగిలింది. ఒక లాస్ట్ 2 countries నేను వీడియో చేస్తాను, చాలా త్వరలో వస్తాయి. ఈ థాయిలాండ్ని వదిలి వెళ్ళిపోతాము. అక్కడి నుంచి మనం ఆ కంట్రీకి వెళ్ళిన తర్వాత మన డబ్బులు అయిపోతాయి. సో వెంటనే ఏదో ఒక రకంగా ఇంటికి వచ్చేస్తాం. ఇంటికి వచ్చి ఏం చేస్తామో ఎలా చేస్తామో మనకు ఐడియా లేదు. ఎందుకంటే ఇంటి దగ్గర ఆఫ్కోర్స్ మా అమ్మగారి ఇంటి దగ్గర ఉంటాను అనుకో, అక్కడతో మనకి ఇంటికి చేరానా మన డబ్బులు అయిపోయినాయి అంతే. ఆ తర్వాత ఏంటి నెక్స్ట్ అనేది నాకు ఐడియా లేదు. యూట్యూబ్ పరంగా చూసుకున్నట్లయితే యూట్యూబ్ మనకి పే చేయదు, చేస్తుంది. కానీ మేము ఖర్చు పెట్టే దాంట్లో అంటే మేము ఎక్కువ ఖర్చు పెట్టడం కూడా. మీరు అనుకుంటారు మళ్ళీ ఏదో ఖర్చు పెట్టేసుకుంటాడేమని. లేదండి, ఏం ఖర్చు పెట్టాం, కానీ అందులో కూడా అది కూడా సరిపోదు. ఇప్పుడు మీకు మా రెవెన్యూ చెప్తాను. నాకు ఒక వీడియోకి 500, 700, 800 లేదా 1000 రూపాయలు వస్తాయి ఒక వీడియోకి. సో ఒకవేళ 1000 రూపాయలు వచ్చిందనుకో, ఈ 1000 రూపాయల్లో మనకి రూమ్కి కొన్ని ప్లేస్లో 600, కొన్ని ప్లేస్లో 800కి రూమ్ ఉంటుంది ఒక రోజుకి. స్కూటీ రెంట్కి తీసుకున్నాం. ఆ స్కూటీ 500 రూపాయలు పర్ డే. ఫుడ్ అంటారా, డిన్నర్ మేము చేస్తాం. సో ఆ డిన్నర్ ఒకే 200 లేదా 300 లేదా 150 అనుకోండి, ఏదో రకంగా మేనేజ్ చేసుకోవడం. పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ 100-150 అయిపోయింది. సో మధ్యలో ఇలాంటి ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గానే నా డ్రోన్ పోయింది, గుండె ఆగిపోయింది నాకు నిజంగానే.
ఎందుకంటే మంచి ప్లేస్కి వచ్చాను, మంచి మంచి వీడియోస్, మంచి మంచి షాట్లు తీద్దాం అనుకున్నప్పటికీ డ్రోన్ కనెక్ట్ అవ్వట్లేదు రిమోట్స్తో. బాధ వేసింది చాలా. లాస్ట్ టైం మా ఆవిడేమో మైక్ వదిలేసుకుంది వియత్నాంలో, నేనేమో నా మెమరీ కార్డు ఏది వదిలేసుకున్నాను, మెమరీ కార్డు వదిలేసుకున్నాను. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా పెద్ద విషయాలు మాకు. ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ కొనుక్కోవాలంటే చాలా కష్టం, ముందే బడ్జెట్ లేదు. సో ఒక్కొక్కసారి కొల్లుల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి, కానీ అవన్నీ చూపించలేము మనం. ఎందుకంటే మనం ఎదరోళ్ళని మోటివేట్ చేయాలి. అఫ్కోర్స్ ఈరోజు నేను ఇవన్నీ షేర్ చేస్తున్నాను ఎందుకంటే మీకు తెలియాలి అసలు ట్రావెలింగ్ అంటే ఎంత కష్టంగా ఉంటుంది, ట్రావెలింగ్ ఎలా ఉంటుంది. ఒక కపుల్ ట్రావెలింగ్ చేయడం ఈజీ కాదు. అబ్బాయి అయితే ఏదో ఒక రకంగా అక్కడెక్కడ ఏదో ఒక దేకేతాడు, అమ్మాయి ఉంది ప్లస్ ఆడవారికి మధ్యలో చాలా ఉంటాయి అన్నమాట. సో అది మెడిసిన్స్ కానివ్వండి, అవి కానివ్వండి, ఇవి కానివ్వండి, మంచి ప్లేస్లో పెట్టాలి, లేదంటే ఎవరు ఎక్కడ చెత్తగాడు ఉంటాడో ఏంటో మనకి ఐడియా లేదు. చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా మన కంటెంట్ క్రియేట్ చేయాలి. కంటెంట్ క్రియేట్ చేయడం ఎలా ఉంటుందంటే మీరు ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి వెళ్తారు, అదొక జర్నీ అనమాట. ఆ తర్వాత అక్కడ వీడియో చేస్తారు, ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చి ఇంటికి వచ్చి వీడియో ఎడిట్ చేసుకుంటారు. చాలా చాలా హార్డ్ వర్క్ అనమాట, ఒళ్ళు నొప్పి వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి నిద్ర ఉండదు. నేను ఈ మధ్య ఎలా పడుకుంటున్నానంటే తెల్లారుజామున 4 గంటలు పడుకుంటాను. ఎందుకంటే పొద్దున్నంతా నేను వీడియో షూట్ చేస్తాను, రూమ్కి వెళ్ళి కాసేపు కూర్చుని ఆ తర్వాత వెంటనే వీడియో అప్లోడింగ్ మొదలెడతాను. అప్లోడింగ్ నాకు అట్లీస్ట్ 1 అవర్ లేదా 1.5 అవర్ పడుతుంది. అంటే మెమరీ కార్డులో అన్నీ నేను ఫోన్లోకి ఎక్కించుకుంటాను, అప్పుడు ఫోన్లో నుంచి ఎడిటింగ్ చేస్తాను. సో అలాగే మనకి 1.5 అవర్ టైం బొక్క. ఆ తర్వాత వీడియో ఎడిటింగ్ మొదలెడతాను. ఎడిటింగ్కి నాకు అరౌండ్ 3-4 అవర్స్ పడుతుంది. నాకు జాగ్రత్తగా నెమ్మదిగా ఎడిట్ చేసుకుంటాను, ఆ తర్వాత అప్లోడ్ చేస్తాను. ఇవన్నీ చేసి చాలా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే యూట్యూబ్ చాలా ఈజీ, వీళ్ళు వెళ్తారు వీడియో చేసుకుంటారు వచ్చేస్తారు. అలా కాదండి, అదొక ప్రాసెస్ అనమాట. అంటే ఇక్కడి నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడం, అక్కడ కంటెంట్ ఏమున్నా కూడా మనం బండి దిగి వీడియో షూట్ చేసుకుని, అంటే మనం ఫిజికల్ మెంటల్ ఎఫర్ట్ చాలా ఉంటుంది అనమాట, బాడీ పెయిన్ వచ్చేస్తాయి. అందుకే ఒక్కొక్కసారి నాకు భయం వేస్తుంది లాంగ్ వీడియోలు పెట్టడానికి, ఎందుకంటే టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇవన్నీ చేసుకుని పడుకున్నప్పటికీ తెల్లారుజామున 4 అయిపోతుంది. 4 గంటలు పడుకొని 9:30కి లెగిసిపోయి మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి నెక్స్ట్ ఏంటి, ఏ సిటీకి వెళ్ళాలి, ప్లానింగ్ అంతా మంది. మనకి రెవెన్యూ పరంగా చూసుకున్నట్లయితే ఓన్లీ నా మీద డిపెండ్ అవ్వింది. ఒకప్పుడు మా ఆవిడకి ఇంగ్లీష్ ఛానల్ ఉండేది, కొత్త ఛానల్ కాబట్టి దాంతో కూడా డబ్బులు వచ్చేది కాదు. సో ఇంగ్లీష్ ఛానల్ మా ఆవిడకి స్ట్రైక్ వచ్చింది, లాస్ట్ టైం కూడా చెప్పాను. సో దాంట్లో మనకి రెవెన్యూ లేదు, అందులో మా ఆవిడ వీడియోలు కూడా పెడతలేదు. అరబిక్ ఛానల్ అంటారా, అది కొత్త ఛానల్. సో అందులో నుంచి మనకి రెవెన్యూ లేదు, అంతా నా మీద డిపెండ్ అయ్యింది. మన రెవెన్యూ ఏమో ఇదిగో ఇలా ఉంటుంది. మా థాయిలాండ్ ట్రిప్ని మేము ఇక్కడితో చాలా త్వరలో ఎండ్ చేసేస్తాము. ఆ తర్వాత నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు తీసుకుని నేను ఇంకొక కంట్రీకి వెళ్ళి జస్ట్ ఒక కంట్రీకి పుష్ చేద్దామని ట్రై చేస్తున్నాను. హోప్ఫుల్లీ యూట్యూబ్ అల్గరిథం మన వీడియోస్ ఆ కంట్రీ నుంచి పుష్ చేస్తే మనకి వెల్ అండ్ గుడ్, చెయ్యకపోతే కష్టాలు అన్నమాట నిజంగా. ఎందుకంటే ఆ కంట్రీ తర్వాత డైరెక్ట్గా ఇండియాకి వచ్చేస్తాం, ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు, ఇంకా అవుట్స్ అయిపోయింది, ఫస్ట్ టైం అనమాట గివ్ అప్. సో ఇంటికి అట్లీస్ట్ మా అమ్మగారు ఇల్లు ఉంది కాబట్టి అక్కడ ఉంటాము. అక్కడ కూడా ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు మన దగ్గర ఉండవు, అమ్మగారి మీద డిపెండ్ అవ్వాలి. అమ్మ ఏం వండి పెడితే అది తినాలి అంతే. ఇంకా మనకి కక్కలు మొక్కలు డిమాండ్ చేయడానికి ఉండదు, అమ్మగారు ఏ ఆకుకూరలు ఉన్నా కూడా నోరు మూసుకుని తినాలి. మన మెయిన్ గోల్ ఏంటంటే ఎవరు వెళ్ళలేని ప్లేసెస్కి వెళ్ళి వీడియోస్ చేయాలి, ఎవరు చూపించలేని విధంగా చూపించాలి. ఈ ప్రపంచంలో చాలా చాలా ఉన్నాయండి చూపించడానికి, కానీ మనకి డబ్బులు లేవు. సో మీరు అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, లైకులు కొడుతూ ఉండండి, హైపులు కొడుతూ ఉండండి, కామెంట్లు పెట్టండి. అది నాకు చాలా హెల్ప్ అవుతుంది, నా వీడియోస్ని పుష్ అవుతుంది. మీ ఆఫీసెస్లో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ గ్రూప్స్లో షేర్ చేయండి. అలాగా మనకి సబ్స్క్రైబర్స్ దొరుకుతారు, అలా వాచ్ టైం పెరుగుతుంది. వీడియోస్ ఎండ్ వరకు వాచ్ చేయండి. ఎందుకంటే మన మెయిన్ గోల్ ఏంటంటే మనం అఫ్కోర్స్ ఒక కపుల్ ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుంది, అలాగా మనం ప్రతి కపుల్కి మోటివేట్ చేయాలి. అంటే ప్రతి కపుల్ అనుకోవాలి, వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారంటే మనం కూడా ట్రావెల్ చేయొచ్చు కదా, ఈజీయే. నెక్స్ట్ ఏంటంటే ఎదురు వాళ్ళకి సహాయం చేయాలి. అవునండి, సహాయం చేయడానికి నా దగ్గర ఇప్పుడు ఏం లేవు, నాకే సహాయం కావాలి. కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కంపల్సరిగా నేను చాలామందికి హెల్ప్ చేస్తాను. మా ఆవిడ కూడా అంతే, మా ఆవిడకి చాలా మంచి మనసు, చాలా మోటివేట్ చేస్తూ ఉంటుంది. మా ఇద్దరికి మేము ఒకరికొకరు మోటివేట్ చేసుకుంటూ ఉంటాం. సో అంతే అండి, ఈరోజు జస్ట్ కొన్ని విషయాలు అంటే పర్సనల్గా మీతో షేర్ చేసుకోవాలనిపించింది.
సో మీ సపోర్ట్ని అలా ఉంచండి. సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో అంతేనండి, వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ హనీ కాఫీ తాగలే చల్లారిపోయింది.